హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం కొత్త ఎపిసోడ్లో మనం ఆల్రెడీ మన ఎపిసోడ్ చూసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు మొక్కలు కలెక్ట్ చేసాం, మొక్కల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాం అన్నీ క్లియర్గా అయిపోయి ఇప్పుడు మనం మొక్కల్ని తెచ్చుకున్నది నర్సరీ నుంచి తెచ్చుకుంది కానీ మనం వైర్ చేసుకునేవి కానీ లేకపోతే బోన్సాయి పాట్లో ఉన్నది బోన్సాయి పాట్లోకి ఎలా మార్చాలన్నది కానీ ఈరోజు మనం చూపిస్తాం. ఈరోజు మనం ఏంటంటే తక్కువ బడ్జెట్లో మనం గ్రోత్ పాట్లో వేసే సాయిల్ మిక్స్ ఏంటి, ఈరోజు మెయిన్ వీడియో సాయిల్ మిక్స్ గురించి. గ్రోత్ పాట్లో వేసే సాయిల్ మిక్స్ ఏంటి, బాన్సాయి పాట్లో వేసే సాయిల్ మిక్స్ ఏంటి, ఈ రెండు చూపిస్తాం. ఎక్స్పెన్సివ్ది ఉంటుంది, మనకి తక్కువ బడ్జెట్లోది చూపిస్తాను ఇవాళ. ఈ రెండు మన వీడియోలు చూడండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇంటు ది వీడియో. ఇది ఎక్కువ ఒకనే చూద్దాం. మనం 3 మొక్కలు చెప్పుకున్నాం, గుర్తుంచుకోండి. ఈ మొక్క చూపించాం. ఇది మనం మీ ఎదురుగా వైరింగ్ చేశాను. వీటిని ఇప్పుడు మనం పాటింగ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకోబోయేది సాయిల్ మిక్స్. సాయిల్ మిక్స్లో మనకి లో బడ్జెట్ సాయిల్ మిక్స్, కొంచెం ప్రీమియం సాయిల్ మిక్స్ చెప్తాను. ప్రీమియం సాయిల్ మిక్స్ ఎందుకు సార్ అంటే, మీరు ఇలా చిన్న పాట్స్లో మ్యామిల్ చేశారనుకోండి, దానికి కొంచెం ప్రీమియం అవసరం పడుతుంది. అదే మనకు గ్రోత్ పాట్లు వేసుకున్నారనుకోండి, గ్రోత్ పాట్లు అయితే నార్మల్గా గార్డెన్ సాయిల్ మిక్స్ చెప్తాను మీకు. అలాగే మనం తక్కువ బడ్జెట్లో కూడా మీకు సాయిల్ మిక్స్ చెప్తాను. ఎందుకంటే మనం ట్రాపికల్ కండిషన్ ఉన్నాం కాబట్టి మనకి ఎలాంటి సాయిల్ మిక్స్ అయినా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఇందులో 3 థింగ్స్ గుర్తుంచుకోవాలి. మీ పైన రాస్తున్నాను, గుర్తుంచుకోండి. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది, ఇలాగ మొక్క ఉన్నప్పుడు వాటర్ మొత్తం డ్రైనేజ్ అయిపోవాలి. ఇందులో వాటర్ మొత్తం 100% నీళ్ళు నిల్వ ఉండకూడదు అక్కడ. అలాగ మనం సాయిల్ మిక్స్ కలుపుకోవాలి. దానికి ఎలాగైనా చెప్తాను. ఇది ఫస్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే మాయిశ్చర్ ఉండాలి. అంటే మీరు ఇవాళ నీళ్ళు మార్నింగ్ వేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ వేస్తారు. ఆ రేపు మార్నింగ్ దాకా నీరు ఉండకూడదు, కానీ తేమ ఉండాలి. తేమ గుర్తుంచుకోండి, మాయిశ్చర్. ఇది మీకు రెండో పాయింట్. మూడోది గ్యాప్స్ ఉండాలి. సాయిల్ ఇలా ఇటుకలాగా అయిపోయి గట్టిగా అయిపోకూడదు, గ్యాప్స్ ఉండాలి. గ్యాప్స్ ఉండాలంటే గుళ్ళగా ఉండాలి. గుళ్ళగా ఉంటే దానికి ఏరియేషన్, ఆక్సిజన్ సప్లై అవుతుంది వేర్లకి. ఈ వేర్లు ఇలా గట్టిగా ఉంటే ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో వేసినప్పుడు ఒక సాయిల్ మిక్స్ వస్తుంది, పెద్ద దాంట్లో వేసినప్పుడు ఒక సాయిల్ మిక్స్ వస్తుంది మీకు. ఇలాంటి పెద్ద దాంట్లో వేసుకున్నప్పుడు ఒక సాయిల్ మిక్స్ వస్తుంది మీకు. దీన్ని గ్రోత్ పాట్ అంటారు, దీన్ని బోన్సాయి పాట్ అంటారు. ఇవాళ మీకు బోన్సాయి పాట్కి సాయిల్ మిక్స్ కూడా చూపిస్తాను, గ్రోత్ పాట్కి కూడా సాయిల్ మిక్స్ చూపిస్తాను. గ్రోత్ పాట్లో మీకు జస్ట్ చూపిస్తాను. ఓకే, పాటింగ్కి మనం ఎలాంటివి మనం సాయిల్ మిక్స్ చేయాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సాయిల్ మిక్స్కి మనం ఏదైనా బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని మీరు లెక్క మీకు సింపుల్గా 40% గార్డెన్ సాయిల్ వేయాలి. 40% అంటే సపోజ్ మీ లెక్క ప్రకారం మీకు ఇలా గార్డెన్ సాయిల్ తీసుకోండి. గార్డెన్ సాయిల్ తీసుకొని ఒక కప్పు పెట్టుకోండి. ఇలాంటిది మీ కప్పుతో చూపిస్తాను. ఓకే, 40% అంటే ఎగ్జాంపుల్ మీరు ఏదైనా, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకే, ఇది 40% అన్నాను కాబట్టి 40% మనం ఇది వేసుకున్నాం. ఇంకా మనం కోకోపిట్ 30% అనుకున్నాం. 30% అంటే కోకోపిట్ ఇలా బ్లాక్స్లో వస్తుంది. ఇది మనం గుండు చేసుకొని 30% నేను మీకు చూపిస్తాను. ఇలాంటివి మనం 3 సార్లు వేస్తాం. వేసి ఇది 30% చూడండి, ఇది పౌడర్ చేసి మీకు కోకోపిట్ వేస్తాం. కోకోపిట్ బ్లాక్స్ మనం 30% కలుపుతాం. ఇప్పుడు మనం 4 పార్ట్స్ ఈ కప్పుతోటి గార్డెన్ సాయిల్ వేసాం. అలాగే మనం ఇది 3 పార్ట్స్. మీకు ఇందాక చెప్పిన దాంట్లో ప్రకారం ఫస్ట్ గార్డెన్ సాయిల్ ఇది ఎందుకు వేస్తున్నాం అంటే మనం వాటర్ రిటెన్షన్కి వేస్తున్నాం. వాటర్ రిటెన్షన్ అంటే తేమ ఉండాలని చెప్పాను కదా. ఈ కోకోపిట్లు ఏమవుతుందంటే తేమ మనకి ఉండిపోతుంది. ఓకే, ఈ కోకోపిట్లో ఫ్రెండ్స్ క్లియర్. ఇది మనం 3 కలుపుకున్నాం, 30% కలుపుకున్నాం. ఓకే, ఇంకా మీ సాయిల్ ఇంకోటి కాంపోస్ట్ అంటే ఇది గుర్తుంచుకోండి. ఇది కానీ మనం అవగతం కానీ కలుపుతున్నాం. ఓకే, ఇంక ఇవి కాక మీరు చెప్తాను నెక్స్ట్. ఓకే, ఇది మనం కాంపోస్ట్ని 30% వేసుకుంటాం. కాంపోస్ట్ 30% అంటే ఇది గుర్తుంచుకోండి. ఇది కాంపోస్టు, ఇది వర్మీ కాంపోస్ట్ ఇచ్చాను. దీన్ని కూడా మనం ఇందులో 3 కప్పులు 30% మనం వేస్తాం కాంపోస్ట్. మీకు తర్వాత కొంచెం ముందుకెళ్ళాక ట్యూటోరియల్లో మీకు అడ్వాన్స్గా బేసిక్గా ఆకులు పెరగడానికి నైట్రోజన్ ఉండాలి కాబట్టి మీకు నైట్రోజన్ కాన్సెప్ట్స్ ఎప్పుడు వేయాలి. చిన్న మొక్కకి ఎక్కువ నైట్రోజన్ అవసరం, దీనికి ఎక్కువ నైట్రోజన్ ఉన్నది వేయాలి. అదే పెద్ద మీ చెట్టు ఆల్రెడీ మెచ్యూర్ సెటిల్ అయిపోయిన చెట్టు ఉంటే అది మెచ్యూర్డ్ చెట్టు కాబట్టి దానికి మనం నైట్రోజన్ తగ్గించి మిగిలినవి ఓకే
పొటాషియం అండ్ ఫాస్ఫరస్ వేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఎన్పికేలో మనం నైట్రోజన్ ఎక్కువ గ్రో అయ్యేది. ఇప్పుడు మనం ఏం వేసాం ఇందులో 40, 30, 30 అంటే మనకి 100% ఈ 3 కలుపుకున్నాం. గుర్తుంచుకోండి, ఈ సాయిల్ ఇప్పుడు ఇలా తయారైందిగా, చక్కగా బ్యూటిఫుల్గా ఉంది. ఒకవేళ మీది ఇలా పౌడర్లాగా లేకన్నా మీది కానీ బంకగా ఉంటే, మీ ఊర్లో మట్టి బంకగా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇసుక కలుపుకోండి. ఇసుక మీ దాంట్లో, నాది ఆల్రెడీ శాండీగా ఉంది, ఇలా గుళ్ళగా ఉంది కాబట్టి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్గా. ఇలా గుళ్ళగా ఉంటే మీరు శాండ్ కలపక్కర్లేదు. ఓకే, మీ ఇలా గుళ్ళగా అయిందాక మీరు కొంచెం శాండ్ కలుపుకోండి. గుర్తుంచుకోండి, ఇది మనం కలిపితే, ఇప్పుడు నేను ఎక్కువ కలపలేదు, మీరు దానికి ఎంత మోతాదో అంటే మీకు ఫైనల్గా ఇలా పిడికిలు మూస్తే మట్టి ఇటుకలాగా అయిపోకూడదు. ఇలా చూడండి, ఇలా ఇప్పితే నాది ఎంత చూడండి, ఇలా గట్టిగా నొక్కాను, ఇలా వదిలితే ఇలా అయిపోయింది. ఇలా ఉండాలి మొక్క. నీళ్లు డ్రైనేజ్ అవ్వడానికి ఒకటి అనుకున్నాం, ఆక్సిజన్ సప్లైకి అనుకున్నాం. నీరు సప్లై, ఆక్సిజన్ సప్లైకి ఏం చేస్తామంటే మీరు వాడాల్సింది, బయట మార్కెట్లో మీకు పెర్లైట్ అని దొరుకుతుంది. పెర్లైట్ అన్నది ఏంటంటే అది చిన్న థర్మోకోల్ బాల్స్లో ఉంటాయి. అవి గబుకొని మట్టిలో కలవు. అది మీరు చాలామంది ఇండోర్ పెంచేవాళ్ళు, సెకండ్స్ పెంచేవాళ్ళకి తెలుస్తుంది పెర్లైట్ గురించి. ప్రతి నర్సరీ షాప్లో దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పెర్లైట్ అన్నది కలుపుకుంటే మీకు ఆ గ్యాప్స్ క్రియేట్ అవుతాయి. సార్ ఈ పెర్లైట్ మేము కొనలేము సార్, తక్కువలో చెప్పండి అంటే, నేను చేసేది, నేను ఇన్నాళ్ళ నుంచి వాడుతుంది, నేనేం చేస్తానంటే ఇలాంటి ఇటుక ముక్కలు కలుపుతాను. ఇటుకని నేను గుండగా చేసి ఇలా పౌడర్గా చేశాను. ఇలా పౌడర్గా చేసిన దాన్ని చిన్నవి అంటే మనం ఈ సైజ్ చేసుకోవాలి, వేరుశనగ పలుకు అంత సైజ్ చేసుకోవాలి. ఇలా చిన్న గోళీలా చేసుకొని దీన్ని ఇలా ఇరగొట్టుకొని మనం ఇందులో ఇది ఒక కప్పు మనం కలుపుతాం. ఇలా చేసుకొని చిన్న ముక్కలు చేసుకొని ఈ సైజు వేసుకోండి. ఈ సైజు ఉండాలి. ఈ సైజు వేస్తే మీకు ఇది సాయిల్లో కలిసిపోయి ఏమవుతుందంటే మీకు నీళ్ళు వేసినప్పుడు ఇలా ఇటుకలాగా అయిపోతుంది. ఈ మధ్యలో ఈ గ్యాప్ల్లో ఇది ఉంటుంది, దీని నుంచి ఏరేషన్ వస్తుంది. అయితే అది వేసుకోండి. లేదా మీరు పెర్లైట్ అని చెప్పాను కదా, మీకు పెర్లైట్ అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఇది పెర్లైట్. ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది పెర్లైట్. దీనిలో ఒక్కటి గుర్తుంచుకోండి, ఇది గ్లాస్ పార్టికల్స్ని తయారవుతుంది. ఇది మీరు ఫ్యాన్ వేసి డస్ట్ బస్తాలతో పంపడం చేయకండి. ఇలాంటి పెర్లైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు, బస్తా ఓపెన్ చేసినప్పుడు దీని డస్ట్ పార్టికల్స్ ఏంటంటే ఇది లావా పగిలి గాజులోంచి వచ్చేది పాప్కార్న్ లాగా వస్తుంది. ఇది పెర్లైట్. డేంజర్ అయితే కాదు, కానీ పీల్చకండి. పట్టుకోవడానికి కెమికల్ ఉండదు, చేతికి ఏముండదు, చక్కగా ఉంటుంది. ఇది మీరు కొంచెం దూరం పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకోండి. దీనిలో టెక్నిక్ ఉంది. నేనైతే ఫామ్ హౌస్లో ఎలా చేస్తానంటే దీనిలో వాటర్ వేసేస్తాను. ఇలా ఓపెన్ చేసి దీనికి వాటర్ వేసేస్తాను. వాటర్ వేస్తే ఇంక డస్ట్ లెగదు. మీకు అర్థమైంది కదా, వాటర్ వేసేసుకోండి పూర్తిగా. అప్పుడు తడిది మీకు వాడితే ఏమవుతుంది. ఇప్పుడు నేను ఇలా వంపితే డస్ట్ లెగిస్తుంది కాబట్టి కొంచెం ఇలా ముక్కు మూసుకొని మీరు కొంచెం వేసాను చూడండి. ఈ డస్ట్ వేసుకుని చూసారా, ఆ డస్ట్ పీల్చకూడదు అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది పెర్లైటు. ఒక్కసారి ఇందులో చూడండి, ఇటుక పీసులు ఉన్నాయి, 2 కలిపాను. మీరు ఏదో ఒకటి కలుపుకోండి, మీకు 2 చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ ఎలా ఉండాలని. ఇప్పుడు ఇది సాయిల్. ఓకే, ఈ సాయిల్ని గ్రోత్ మీడియా కింద, గ్రోత్ పాట్ కింద ఇది సాయిల్. మీకు ఇది ఈ వైట్వి ఈ ఇటుక ముక్కలు ఏమవుతాయంటే గాలి సర్క్యులేషన్కి ప్లస్ వాటర్ డ్రైనేజ్కి ఉపయోగపడుతుంది. కోకోపీట్ ఏంటంటే తేమకు ఉపయోగపడుతుంది. గెత్తం ఏంటంటే బలానికి ఉపయోగపడుతుంది. మట్టి గార్డెన్ సాయిల్ మొక్కకు పనికి వస్తుంది. ఇది మనం చేసుకుంది. బేసిక్గా బిగినర్స్ ఎంతకన్నా ఎక్కువ నేర్చుకోకండి. మీరు ఎక్కువ నేర్చుకుంటే ఏమవుతుందని కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్కువ వీడియోలు చూడకండి. ఇంతే. మనం పెర్లైట్ చాలా చీప్గా దొరుకుతుంది, అన్ని చోట్ల దొరుకుతుంది. పెర్లైట్ దొరకకపోతే మీ ఊర్లో ఇటుకలు ఉంటాయి, చక్కగా గుండ చేసి దగ్గరగా గోలి చిన్న వేరుశనగలు చేసి వేసేయండి. ఇది కలిపేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇది మట్టి రెడీ అయింది కదా, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఈ మొక్క నచ్చింది అనుకోండి, మీకు దీన్ని గ్రోత్ పాట్లో వేయాలనుకున్నాను. ఎగ్జాంపుల్ గ్రోత్ పాట్లో వేయాలనుకున్నాను అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు ఎప్పుడైనా రిపోర్టింగ్లో చేసుకుంటూ వాటర్ వేయకనే నీళ్ళు వేయకూడదు. నేను తెల్లవారు వాటర్ వేస్తాను, వాళ్ళు వీడియో చేద్దాం అనుకోలేదు. సో చూడండి, ఇది ఇలా చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు నచ్చిన పాట్ ఒకటి తీసుకోండి. ఇలాంటి గ్రోత్ పాట్లో వేయాలనుకుంటే చూడండి, ఈ పాట్కి దీనికన్నా పెద్దది వేస్తున్నాను. మీరు ఇంకా పెద్ద చేయాలంటే పెద్ద టబ్లో వేసేయండి. నేనైతే ప్రజెంట్ నేను ఫామ్ హౌస్లో లేను కాబట్టి ఇది వేస్తున్నాను. మీరు ఏ స్టైల్లో వేయాలనుకుంటున్నారో ఆ స్టైల్లో వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మెష్ తీసుకోండి. చాలామంది కింద పెంకులే పెడతారు. పెంకులే పెట్టకండి, ఎందుకంటే పెంకులు కదిలిపోతే మీకు వాటర్ బ్లాక్ అయిపోతుంది. ఇదైతే ఎప్పటికీ ఆ ప్రాబ్లం రాదు. మీరు పర్ఫెక్ట్గా ఇలాంటిది వేసుకోండి. నేనైతే ఇదే వాడతాను, చాలా సక్సెస్ఫుల్గా వాడుతున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని సైజ్ చేసేసి ఇందులో పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ అడుగున మనం ఇలా వేసాక
మెష్ చేసుకున్నాం. మెష్ తర్వాత ఇలాంటి గ్రావెల్, మీకు గ్రావెల్ చూపిస్తాను, పిక్క కానీ చిప్స్ కానీ ఏవైనా దొరుకుతాయి. ఇలాంటి చిన్న చిప్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది కంకర చిప్స్. ఇవి అడుగున వేస్తున్నాను ఎందుకంటే మనం మంచి డ్రైనేజ్ కావాలనుకుంటున్నాం. మంచి డ్రైనేజ్ కావాలనుకున్నప్పుడు మనం కక్కుర్తి పడగానే ఇలా చిప్స్ వేసుకున్నాం. చిప్స్ వేసుకున్నాక మనం మీకు ఇంకా వాటర్ డ్రైనేజ్ కావాలనుకుంటే కొంచెం ఇసుక, ఒక పిడికుడు ఇసుక అడుగున వేయండి. అంటే ఇంకా కిందన రూట్ బౌండ్ అవ్వదు. అంటే కిందన నీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడు ఎంత పెద్ద పాటుకి వేసిన వాటర్ సాయంత్రం అడుగుకి వెళ్ళిపోద్ది. ఈ అడుగునే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అడుగును మనం పెక్కేసాం, ఇసుకేసాం. ఇంకా మనకి అసలు కింద రూట్ పాడయ్యే ఛాన్స్ ఉండదు, రాట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇది క్లియర్ కదా ఇక్కడ దాకా. ఇప్పుడు మనం ఈ కలుపుకున్న మట్టిని మనం హ్యాపీగా ఎంత హైట్ కావాలో అంత హైట్ వేసేసి, ఇందులో కొందరు క్వశ్చన్ అడిగారు, ఫేస్ ఎటు పెట్టాలి, దీనికి ఏం చేయాలనుకున్నారు. ఫస్ట్ గుర్తుంచుకోండి, ఎటు అందం ఉందో చూడండి. ఇది ఇలా తిరిగి ఇలా లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది, ఇటు అందంగా ఉంది. ఇలాగైతే మన మీదకి వచ్చింది కాబట్టి మనకి ఐపోకింగ్ ఉంటుంది. సో దీనికి ఇటు ఫేస్ చేసుకుంటాం, ఇలా ఫేస్ చేసుకుంటాం, ఇలా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా బాగుందా లేకపోతే ఇలా వయ్యారంగా ఇలా బాగుందా చూసుకోండి, మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకొని ఇలా పెంచుతామంటే ఫ్యూచర్లో ఇంకా ఇలా పెంచి ఇక్కడ దించవచ్చు. సో నేను ఇంకా ఇది పెరుగుతుంది కాబట్టి ప్రజెంట్ ఇలాగా నేను ఓకే ఇలా పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది. హ్యాపీగా ఇది రిపోర్ట్ చేస్తాను. ఇంతేనండి గ్రోత్ పాట్లు వేయడం అన్నది. మీరు ఇప్పుడు నేర్చుకుంది ఏంటంటే వైరింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నారు, కటింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం, ఈ మొక్కను చూసాం. ఇది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇది కూడా వేస్తాం. ఈ చిన్న పాటు ఉంది, దీన్ని వేసినప్పుడు కొంచెం పెద్ద టబ్బులు వేసుకోండి. ఇంత టబ్బు తీసుకుని వేసుకోండి. ఇంకా పెద్ద చేయాలి మీరు 5 ఏళ్ళ దాకా వదిలేద్దాం అనుకుంటే ఇంత పెద్ద టబ్బు వేసుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, ఇది రెడీ అయిపోయింది. ఓకే, మీరు ఇప్పుడు ఈ మొక్కలు చూడండి. ఇది బుంజిన్ స్టైల్ ఎలా చేసాం, ఇది ఎలా చేసాం. ఫ్రెండ్స్, మీకు రీపాటింగ్ మీద వీడియోస్ ఉన్నాయి, మీకు వైరింగ్ మీద వీడియోస్ ఉన్నాయి, పాత వీడియోలు ఉన్నాయి, చూడండి. మీకు రిఫరెన్స్ కోసం కింద లాస్ట్లో లింక్ పెడతాను, మీకు అవన్నీ చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది చిన్న మ్యామీ పెంచుకున్నాను, ఇది హెల్తీగా పెరిగిపోయింది. ఈ రూటు దీన్ని తగిలేస్తుంది, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇలా చిన్న చెట్లు వేసినప్పుడు ఈ పాట్ కింద ఇంకో పాట్ పెట్టాలి. ఇది ఒక చిన్న టెక్నిక్, అందరికీ చెప్పరు కానీ ఇది చిన్న టెక్నిక్. ఈ పాట్లో రూట్స్ ఇందులోకి వెళ్ళి ఇక్కడి నుంచి కూడా నిండిపోయి కిందకు వచ్చేసాయి, ఇక్కడి నుంచి కూడా కిందకు వచ్చాయి, చూసుకోండి, ఈ కిందకు వచ్చాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మీకు ఇది హెల్తీగా పెరిగింది. ఇంత హెల్తీగా సార్ ఇంత చిన్న పాటలు ఎలా పెరిగిందంటే దానికి కారణం ఇక్కడ మెన్యూర్ ఇచ్చాను, ప్లస్ ఈ కిందన మీకు ఇంకో పాట కావాలి ఇక్కడ పెట్టుకోవచ్చు మళ్ళీ కావాలంటే. మీకు గుర్తుంచుకోండి. ఇప్పుడు మేము ఇది తీస్తాను, దీన్ని నేను మీకు వైరింగ్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది చిన్న క్యూట్ మొక్క ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, మీరు జాగ్రత్త చూడండి. దీన్ని మనం జాగ్రత్త బలంగా తీసేద్దాం. చూడండి, ఈ వేర్లు ఇందులోకి వెళ్ళిపోయాయి. మీరు జాగ్రత్త చెప్పడానికి మీకు చెప్తున్నాను, ఈ వేర్లు ఇందులోకి పంపించాను నేను. ఓకే, చూడండి, ఇది చూడండి, మీకు ఇక్కడ చూడండి, దీని రూటు నెబరీ చూడండి, ఇది చూడండి, దీనికి చిన్న త్వర కూడా పెట్టాను. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు దీని నుంచి కూడా మనం లాగేస్తాం, ఇందులోంచి తీసేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది ఇలా వస్తుంది, ఈ మొక్క ఇలా దిగి ఇది నిండిపోయి అందులోకి వెళ్ళింది. ఇప్పుడు ఇది కూడా మనం జాగ్రత్తగా అన్నీ తీసేస్తాం. అప్పుడు వేసిన నెట్ చూడండి, పాత నెట్ వేసిన చిన్నపాటికి చూడండి. పెద్ద రూట్లు వేస్ట్ అన్నీ కట్ చేసేయండి. మీకోసమని మామూలు కత్తెరతో చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే మళ్ళీ ఆ కాస్ట్లీ కట్టర్లు వేస్తే సార్ మా దగ్గర లేవంటారని మామూలుగా దొరికిన కత్తెరతోటి మీకు ఇంత కాస్ట్లీ మొక్క. ఈ మొక్క ఎంత కాస్ట్ అంటే మీరు చాలామంది అడుగుతారు, సార్ మేము పెద్ద మొక్క పెంచాలనుకుంటున్నాం. పెద్ద మొక్క కన్నా దీనికి వాల్యూ ఎక్కువ, మీరు గుర్తుంచుకోండి, పెద్ద మొక్క కన్నా దీనికి వాల్యూ ఎక్కువ. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఇది టేబుల్ మీద పెట్టుకోవడానికి. ఇప్పుడు నేను అన్నీ రెడీ చేశాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ బ్యాక్ అడిగారు కదా, ఇది చూడండి, ఇటు రూట్ స్ట్రక్చర్ బాగుంది, ఈ త్వర ఉంది, ఇది ఫ్రంట్. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూడండి, రూట్ స్ట్రక్చర్ బాగాలేదు, అందుకని ఇది బ్యాక్ పెడతాం మనం. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, ఇది బ్యాక్ మీకే తెలిసిపోద్ది, ఇది ఫ్రంట్.
అలా మనం తయారు చేసుకొని ఇప్పుడు మనం పాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, దీనికి ఈ పాట్ బాగుందా చూడండి, ఈ పాట్ బాగుందా, ఓకే, ఈ పాట్ కన్నా ఈ పాట్ బాగుందో చూడండి. నాకైతే ఈ పాట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఈ పాట్ సైజ్ అన్ని బెటర్గా ఉన్నాయి, ఎందుకంటే నాకు రూట్స్ నెబరీ బాగా రావాలని ఇప్పుడు పాట్ మారుస్తున్నాను. ఇప్పుడు ఈ పాట్ ఫిక్స్ చేసుకుందాం, ఈ పాట్లో వేస్తున్నాం మనం. ఈ పాట్కి కూడా మనం ఇలా మెష్ కట్ చేసుకొని, ఆల్రెడీ కట్ చేశాను, ఇలా మెష్ కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా ఈ మెష్ కట్ చేసుకొని కరెక్ట్గా ఈ హోల్స్ కవర్ అయినట్టు పెట్టుకోండి. ఓకే, హోల్స్ కవర్ అయినట్టు పెట్టండి. ఇందులో ఇది చెప్తున్నాను మీకు, హోల్స్ కవర్ అయినట్టు పెట్టండి. ఇప్పుడు దీనికి మనం ఇలాంటి మొక్కలకి ఎప్పుడు మనం టై చేసుకోవాలి, ఎందుకంటే కదిలిపోకన్నా మన షేపులు అనుకోని కదిలిపోకన్నా ఇలా ఒక వైర్ పెట్టుకోండి. ఇది వైరు చూసారా, మనం ఇప్పుడు ఏం చేయలేదు, మెష్ పెట్టాం, వైర్ పెట్టాం, ఈ రెండు పెట్టాం అంతే. ఓకే, ఇప్పుడు మనం సేమ్ దానిలాగే చిన్న గ్రావెల్ కావాలంటే చిన్న గ్రావెల్ మనం ఇక్కడికి మెష్ పెట్టాం కాబట్టి పెంకులేమి ఇక్కడ ఇందులో మట్టి సరిపోదు, చిన్న మీకు గ్రావెల్ వేసుకోండి. ఓకే, ఇంకా తర్వాత మీరు కావాలనుకుంటే కొంచెం శాండ్ మళ్ళీ అడుగున వేసుకోండి. నాకు ఇది అలవాటుగా వేస్తాను, ఇప్పుడు జనాలు ఎవరు నచ్చినట్టు వేయచ్చు, నేను శాండ్, ఎందుకంటే నాకు ఇది ఎప్పుడు ప్రొటెక్షన్ ఇస్తుంది అని నా ఒపీనియన్. కింద వేర్లన్నీ ఉంటాయి కాబట్టి ఇది మనం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇది ఎకాడమా, ఇది జపనీస్ సాయిల్, గుర్తుంచుకోండి, ఇది జపనీస్ సాయిల్. మీరు యూట్యూబ్లో అట్లా చూస్తుంటారు, సార్ మాకు ఏంటి సార్ ఇదేదో వెరైటీకి చూపిస్తున్నారని. ఇది జపనీస్ సాయిల్. ఓకే, ఇది ఎందుకంటే ఇది ఎందుకు అలా ఎక్కువ వాడతారంటే ఇందులో గాలి ఇలా మనం అట్లాగా గట్టిగా ఇరుక్కైపోయి చిన్న పాటలు ఉండిపోదు. ఇది జపనీస్ సాయిల్. ఇది కవర్ చూడండి, ఈ బాన్సాయ్ సాయిల్ సుజుకి, దీనిలో అంతా జపాన్లో రాస్తుంది. ఇది సాయిలే జపాన్ నుంచి వస్తుంది, ఇది ఎక్స్పెన్సివ్, కానీ మీకు ఇది దొరకట్లేదని భయపడకండి, కాస్ట్ అని భయపడకండి, మనం మామూలుగా చేయొచ్చు, ఇందాక చేసినట్టు చేసినా కూడా మీకు ఏమీ ప్రాబ్లం లేదు. ఇది నేను సరదాగా మీకు ప్రీమియం కావాలి అనుకున్న వాళ్ళు, ఎవరైనా మంచి మొక్కలు వేస్తున్నారు అనుకున్న వాళ్ళకి ఇది మనం అకాడమా వేసాం, ఇది అకాడమా, ఇది సాయిల్ కింద వేసాం. మనం ఇందాక సాయిల్ కింద ఇందులో వేసిన దాంట్లో మనం ఏం చేసాం, సాయిల్ వేసాం, సాయిల్కి అకాడమా వాడాం, కోకోపిట్ వాడాం, గుర్తుంది కదా. మనం వాడిన ఈ కోకోపిట్ బదులు అది మాయిశ్చర్ రిటెన్షన్ కోసం మనం వర్మిక్లేట్ వాడతాం, వర్మిక్లేట్. ఓకే, ఇది అదే పని చేస్తుంది. వర్మిక్లేట్ ఇలా ఉంటుంది చూడండి, అది ఓపెన్ చేసిన ప్యాకెట్ ఉంది, ఓపెన్ చేసిన ప్యాకెట్ వర్మిక్లేట్ తీస్తున్నాను. ఇది మాయిశ్చర్ రిటెన్షన్ కోసం. ఓకే, ఇది వర్మిక్లేట్. మీకు ఇంకా ఏరియేషన్ కోసం మనం అక్కడ పెర్లైట్ వాడాం, చీప్గా ఉన్నదని పెర్లైట్ వాడాం మనం, లేదా ఇటుక ముక్కలు వాడాం. దానికి బదులు మనం ఇక్కడ ఏం వాడతామంటే ఇది లావా రాక్. అంటే అగ్నిపర్వతాలు పగిలితే వచ్చే రాయ, ఈ రాయిని వాడతాం చూడండి. ఇది గ్రావెల్ కాదు, ఇది లావా రాక్. అకాడమా అన్నది మనకి వాటర్ అంటే మట్టి కింద పనికి వస్తుంది మన సాయిల్ బదులు. వర్మిక్లేట్ అనేది కోకోపిట్ బదులు, అది వాటర్ రిటెన్షన్ కోసం. లావా రాక్ అనేది డ్రైనేజ్ కోసం, ఆక్సిజన్ ఏరియేషన్ కోసం. ఇది గుర్తుంది కదా. ఈ మూడు మనం కలుపుకున్నాం. ఇంకేదైనా మీరు కలుపుకోవాలనుకుంటే సరదాగా ఏదైనా కలుపుకోవచ్చు, దీనిలో సైన్స్ ఏం లేదు. మీకు కావాలనుకుంటే ఇంకా గుడ్ లుకింగ్ కావాలనుకుంటే కొంచెం పెర్లైట్ తీసుకొని మీకు ఇప్పుడు ఇది మనకు వచ్చిన స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు నేను ఈ సాయిల్ మిక్స్ మీకు కలిపి చూపించాను. ఇందులో మీకు ఇంకా కావాలంటే మీరు సిండర్ ఉంది, సిండర్ అంటే ఇది చార్కోల్ కూడా వేసుకోవచ్చు, అది కూడా మీకు డ్రైనేజ్ కోసం, న్యూట్రిషన్ కోసం. ఇంకా మీకు ప్యూమస్ ఉన్నాయి, ప్యూమస్ ఒకటి వేస్తారు ఇందులో. ప్యూమస్ వేస్తే ఏమవుతుందంటే అది కూడా లావా రాక్ లాగే, కానీ అందులో కొంచెం హోల్స్ ఉంటాయి కాబట్టి మెన్యూర్ని హోల్డ్ చేస్తుంది, న్యూట్రిషన్, లిక్విడ్ న్యూట్రిషన్. ఇది ఇప్పుడు మనం ఈ సాయిల్ మిక్స్ కలుపుకున్నాం, ఈ పాట్ సెలెక్ట్ చేసుకున్నాం, గుర్తుంచుకోండి. ఈ పాట్కి మనం ఈ వైర్ ఎందుకు ఇచ్చారని అడగండి, ఇది సపోర్ట్ కోసం ఇచ్చాం. మొక్కని పెట్టాక చిన్న మొక్క కాబట్టి కదిలిపోద్ది. ఈ మొక్కకి ఈ సాయిల్ మిక్స్ కలుపుకున్నాం. మీకు జస్ట్ అర్థమైపోతే నాకు అన్ని కామెంట్ బాక్స్లో రాయండి, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనం సాయిల్ మిక్స్లో చాలా వీడియోలు చాలా రిపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఇది కొంచెం ముందుకు లాగుతున్నాం, ఎందుకంటే మనకి ఈ నెబరీ కోసం అని ఇప్పుడు పాట్ మారుస్తున్నాను. మనకి నెబరీ కోసం మనం ఇలా కొంచెం ఒకసారి జాగ్రత్త చూడండి. ఇది రూట్ స్ట్రక్చర్ పెట్టాం, ఇది చేసాం. ఓకేనా, మీకు ఇప్పుడు
ఇందులో మీకు మట్టి వేయాలి కాబట్టి మనం అక్కడ మట్టి బదులు ఇక్కడ కలుపుకున్న అకాడమా ఇది వేస్తాం. గుర్తుంచుకోండి, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది చూడండి. మీరు ఇంటర్నేషనల్గా చూసే సాయిల్ మిక్స్లు చూస్తారు కదా, సార్ మాకు ఇలా కనిపిస్తుంది, మన ఇంట్లో ఏముంది అన్నారు కదా, మీకోసం ఇది చేసి చూపిస్తున్నాను, అంతమించి ఇంకేం కాదు. ఇది మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు వేసే సాయిల్ మిక్స్ ఇందులో మళ్ళీ మీకు చెప్తున్నాను, అకాడమా అన్నది మనకి సాయిల్, లావా రాక్ అన్నది మనకి బ్రిక్ పీసెస్ పెర్లైట్ బదులు, వర్మిక్లేట్ అన్నది కోకోపిట్ వాటర్ రిటెన్షన్ కోసం వేసేది. ఇప్పుడు మీకున్న డౌట్స్ రెండు, ఈ వైర్ కింద నుంచి ఎందుకు ఇచ్చారన్నది ఒకటి, రెండోది ఈ చాప్ స్టిక్స్తో మనం బేసిక్గా దేనికైనా ఇది చెయ్యాలి. ఇది చెయ్యకన్నా మనం చేస్తే మనకి ఎయిర్ బబుల్స్ వచ్చి మళ్ళీ రూట్ స్ట్రక్చర్ మళ్ళీ పాడవుతుంది. ఇది మనం చేసింది కాంక్రీట్ స్ట్రక్చర్ ఇది. ఓకే, మీరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఛానల్స్ కానీ ఇంపోర్టెడ్ ఛానల్స్ చూస్తే సార్ వాళ్ళు ఏవో చెప్పిస్తారు సార్ మాకు అర్థం అవ్వలేదు అనకండి. సింపుల్ ఇంతే. మనం డబ్బులు ఖర్చు పెట్టి ఈ అకాడమా కొనుక్కుంటే, వర్మిక్లేట్లు అకాడమాలు కొనుక్కుంటే యూ కెన్ డూ ఎనీథింగ్. ఇందులో మీరు ఏదైనా కలుపుకోవచ్చు. ఈ 3 థింగ్స్ గుర్తుంచుకోండి. ఓకే, ఇది అర్థమైపోతే నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఇప్పుడు చూడండి, ఇది జస్ట్ ఈ వర్షాకాలం మీరు రిపోర్ట్ చేస్తారు కాబట్టి ఇలాంటి మొక్కలు కదిలిపోకన్నా మీరు అంటే ఇది ఇంకా కట్టచ్చు. నేను ఇంట్లోనే పెడుతున్నాను కాబట్టి కొంచెం బాల్కనీలో నాకు పెద్ద అవసరం లేదు. అదే ఫామ్ హౌస్లో పెడితే ఇంకా గట్టిగా కడతాను. ఇది జస్ట్ సపోర్ట్కి, మొక్క కదలదు, మొక్క బెండ్ అవ్వదు. ఇది మనం చేసేది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని చక్కగా పైన షవర్తో వాటర్ వేసుకోండి. మంచిగా ఒక్క చుక్క నీళ్ళు ఉండకుండా డ్రైనేజ్ అయిపోద్ది. అండ్ మాయిశ్చర్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనం వాడింది వర్మిక్లేట్ వాడాం. వర్మిక్లేటు దాని సైజు కన్నా వెయిట్ కన్నా 5 రెట్లు వాటర్ని తీసుకుంటుంది. సో వర్మిక్లేట్ వాడాం, మిగిలినవన్నీ డ్రైనేజ్ కోసం వాడాం. లావారాకు వాడాం, పెర్లైట్ వాడాం. ఓకే ఫ్రెండ్స్, ఐ థింక్ ఈ వీడియో నచ్చి ఉంటుంది. ఇది న్యాచురల్గా మనం గ్రోత్ పాట్లో వేసే సాయిల్ మిక్స్, ఇది బాన్సై పాట్లో వేసే సాయిల్ మిక్స్. ఈరోజు బిగినర్స్కి మంచిగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరినీ ఇందులో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఈ ట్యూటోరియల్లో జాయిన్ చేయండి. మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. మీ వాట్సాప్ గ్రూప్లో డౌట్స్ ఉంటే అందులో కూడా రావచ్చు. మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన ప్రతిదీ నేను అడ్రస్ చేస్తాను. మన Q&A సెక్షన్ ఉంటుంది, అందులో కూడా ఆన్సర్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.